శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. దీపావళి పండగ వచ్చేస్తుంది. ఇంకా మనకి లక్ష్మీ పూజ అంటే అన్ని లక్ష్మీ పూజలే స్టార్ట్ అండి. అసలు మనకి విశేషం అండి లక్ష్మీ పూజ అనేది. అందరం మనం గృహలక్ష్ములు కదా, మరి అమ్మవారిని మనం కొలవాలి అంటే సమయం వచ్చేసింది. మనకి ధనత్రయోదశి రోజు నుంచి అంటే 3 రోజులు 18, 19, 20 అండి. 3 రోజులు కూడా పూజ ఇంట్లో చేసుకోండి. లక్ష్మీ పూజ సాయం సమయంలోనే కాబట్టి మనకి ఆ తిథులు ఉంటున్నాయి అన్నమాట. సాయం సమయంలో మనకి పౌర్ణమి అయినా కూడా చూడండి, సాయం సమయంలో వస్తే ఆ రోజు తిది ఉదయము చతుర్దశి ఉంటుంది, సాయంత్రం పౌర్ణమి ఉంటుంది, అయినా చేసుకోవచ్చు అనమాట. అలానే వచ్చాయన్నమాట ఈ తిథులు కూడా. తప్పకుండా 18, 19, 20 దీపావళి చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి షోడోపచార పూజ అంటే మనకి అమ్మవారికి ఏమో శ్రీ సూక్తం చెప్పబడింది. షోడోపచార పూజలో అయ్యవారికి అంటే పురుష సూక్తం అండి. మనం ఒక శ్రీ సూక్తం మనకి ఇవన్నీ పూజ షోడోపచార పూజ ఎలా చేయాలని తెలియని వాళ్ళకి ఒక శ్రీ సూక్తం చదువుకుంటే చాలన్నమాట. అది చేసుకొని లక్ష్మీ అష్టోత్తరము లేదా లక్ష్మీ సహస్రం ఇంకా బాగుంటుంది సాయం సమయంలో లేదా ఉదయము, ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. సాయం సమయంలో దీపారాధన అనేది అసలు ఫస్ట్ నుంచి కూడా మనకి విశేషం. మన పెద్దవాళ్ళు చెప్పింది, దీపం అనేది ఇంట్లో వెలుగుతూ ఉంటే ఆ వెలుగు అనేది అమోఘంగా ఉంటుందండి. అసలు ఖచ్చితంగా పూజ చేసుకోండి. లక్ష్మీ పూజ నాకు ఎంతో ఇష్టమైందండి. లక్ష్మీ పూజ అంటే సాధ్యమైనందుకు లక్ష్మీ సహస్రం మనకు 1000 నామాలు కుంకుమార్చన చేసుకుంటే ఇంకా విశేషం. లేదు అనుకున్న వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరమైన కుంకుమార్చన చేసుకోండి. ఇంకొక గమనికండి, ఎప్పుడైనా సరే ఏ వారాలలోనైనా కానీ ఏ రోజు ఎవరు అంటే సోమవారం శివుడని, మంగళవారము హనుమంతుడని ఇలా చెప్తూ ఉంటారు. కానీ అది మీ ఇష్టం, మీ ఒపీనియను. కానీ ఏమి చేసినా గణపతి ఆరాధన చేసినాక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. సరస్వతి దేవి నిత్యం మనం మనసులో ధ్యానం చేయాలి. ఎందుకంటే వాక్ ప్రదాత ఆమె కదా, మనకు వాక్ ఇచ్చేది అమ్మే అనమాట. అలా తర్వాత వచ్చేసరికి లక్ష్మీ అష్టోత్తరం ఖచ్చితంగా చేసుకోవాలండి. లక్ష్మిని ఆరాధిస్తే సరిపోతుందా, అయ్యవారిని కూడా ఆరాధించాలి. ఇలా అనమాట. మనకి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవాలి పూజా విధానం అనేది. ఒక గణపతి ఆరాధించి వేరే ఎక్కడికో పోవడం అనేది కాదండి. గణపతి చేస్తే ఖచ్చితంగా లక్ష్మిని మాత్రం అష్టోత్తరం చేసుకోవాలండి. ఇది అందరూ గమనించుకోండి. నేను చెప్పింది కాదు, ఇది నాకు అమ్మ నేర్పిన పాఠం అనమాట. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చక్కగా దీపావళి చేసుకోండి.